సెక్రటేరియట్ హెచ్ఓడిలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై త్వరలోనే బదిలీ వేటు పడనుంది. కొందరు ఆఫీసర్లు ప్రభుత్వ ప్రయారిటీలను పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో సర్కారుకు చెడ్డ పేరు వస్తున్నదని సీఎం రేవంత్ ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఆఫీసర్లను అక్కడి నుండి తప్పించి వారి స్థానంలో కొత్త వారిని అపాయింట్ చేసేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోన్నది. బీఆర్ఎస్ హయాంలో కొంతమంది ఆఫీసర్లకే ప్రయారిటీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు సదరు అధికారులే ప్రాధాన్యత పోస్టులో కొనసాగారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కొందరిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసింది, మరికొంతమందిని అలాగే కొనసాగించింది. అయితే బీఆర్ఎస్ టైంలో ఎవరికైతే పెద్దపీట వేశారో ఇప్పుడు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలామంది ఐఏఎస్ అధికారులు తమ ఇంటర్నల్ మీటింగ్లో ఆవేదన చెందారు. ఈ విషయం గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్లను పక్కన పెట్టి మరీ జూనియర్ అధికారులకు సెక్రటేరియట్ హెచ్ఓడిలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోకుండా చాలామంది ఐఏఎస్లు సొంత వ్యవహారాలకు ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు విమర్శలు వచ్చాయి. మరోవైపు సర్కార్ ప్రయారిటీలను పెద్దగా పట్టించుకోకుండా ఆఫీసుకు వచ్చామా వెళ్ళామా అన్న తీరుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఇక కొందరు సెక్రటరీలు, డైరెక్టర్లు, కమిషనర్లు తమ వద్దకు వచ్చే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన ఫైల్స్ను సైతం వారాల కొద్ది పెండింగ్లో పెడుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు సెక్రటరీలు, హెచ్ఓడీలు సంబంధించిన మంత్రులు ఫోన్ చేసి అడిగినా ఫైల్ క్లియర్ కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు ఆఫీసర్లు పదే పదే ఫోన్లు చేసి ఫాలోఅప్ చేస్తే తప్ప ఫైల్స్ చూడట్లేదని టాక్ వినిపిస్తుంది. మరికొందరు ఆఫీసర్లు సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ చేసి అడిగితే తప్ప ఫైల్ మీద సంతకం చేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి ఆఫీసర్లను అప్రాధాన్య పోస్టులో అపాయింట్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కొందరు ఆఫీసర్లు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి వరకు అక్కడ పనిచేస్తున్న పేజీ స్టాఫ్ను మార్చారు. తమ వ్యవహారాలను చక్కబెట్టే వాళ్ళను పిఎస్లుగా అపాయింట్ చేసుకున్నారు. ఆ స్టాఫ్కు ఫైళ్లపై పెత్తనం ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు సెక్రటరీ తరపున వకాల్తా పుచ్చుకొని ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎంత మొత్తంలో ముట్టజెప్పాలో బేరసారాలు సైతం చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు అధికారులు సెక్రటేరియట్, డైరెక్టరేట్లో కాకుండా బయట ప్రత్యేకంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకొని అక్కడే సెటిల్మెంట్ చేస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. అక్కడికే తమ పరిధిలో కాంట్రాక్టు పనులు చేసే సంస్థల ప్రతినిధులను పిలిపించుకొని సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలను గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సదరు ఆఫీసర్లను తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది.